రాత్రి వండింది తినకుండా పడుకున్నా, పొద్దున్న వేసేలోపు ఇది సర్ది కూడా అయింది. ఇప్పుడు నేను ఇది తినలేదనుకో, ఎందుకు తినకుండా పడుకున్నావు అని తిట్టింది మా అమ్మ. దీన్ని ఇప్పుడు ఎట్టగొట్టి సేల్ చేయాలి కాబట్టి ఏదో ప్రయోగం చేసి తినేద్దాం. ఈ రోజు 100 రూపాయలు అని అందరూ అన్నారు కదా, ఏమో నాకు తెలియదబ్బా. మా అమ్మ అడిగింది, నేను ఆర్డర్ పెట్టా అంతే. ఆడ పోయే డబ్బులు ఆడ పోవాలా, వదిలేయండి. నమ్మకం ఉందారా నేను ఇప్పుడు బాగా వంట చేస్తానని? స్టార్ట్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేస్తా. టేస్ట్ ఎలా వస్తుందో నాకు తెలియదు, అందుకే ఇంట్లో వాళ్ళకి ఎవరికి చేయట్లే, నాకు ఒక్కదానికే చేసుకుంటున్నా. మీకు చింతకాయ తొక్కుతో ట్రై చేయడం వచ్చా? నాకు వచ్చు. జస్ట్ అందులో స్పైస్ కోసం 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, చిన్నులపై వేసేసి దంచేసి పేస్ట్ చేసుకున్నా. ఇస్ మై ఫుడ్ అన్న. ఇలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీకు నిజం చెప్పాలంటే అసలు ఆ పేరు పలకడానికి కూడా నాకు అర్హత లేదు, ఎందుకంటే మన వంటలు అంత దరిద్రంగా ఉంటాయి. ఎందుకక్క నువ్వు వంటలు చూపిస్తున్నావు అంటారా? ప్రాసెస్ కరెక్టేరా, టేస్ట్ విషయం నేను చెప్పేది. నేనే కొత్త ప్రయోగం వంటలో చేసినా అది యూట్యూబ్ కాపీ పేస్టే. కాకపోతే వాళ్ళు తగినంత ఉప్పు, తగినంత కారం అంటారు కదా, అందుకే నేను కూడా ఎంతో కొంత చేతికి వచ్చింది వేస్తానా, అది ఎక్కువ తక్కువ అయ్యిద్ది. ఇప్పుడు ఆ తగినంత ఉప్పు కారం ఎంతో తెలిస్తే యూట్యూబ్ లో వీడియోలు చూడడం ఎందుకు? ఆచారం ప్రకారం తిరుమత మాడిపోయింది. ఇంకేం మాడిపోయిన తిరగమాతలు వేయడానికి ఉల్లిపాయలు లేవు, కరేపాకు కూడా లేదు. డబ్బులు లేనోడు పేదవాడు కాదురా, తిరగమాతలో కరేపాకు లేనోడు పేదోడు. అర్థం కాని విషయం ఏంటంటే తిరగమాతలో కరేపాకు వేస్తారు, మళ్ళీ తినేటప్పుడు ఆ కరేపాకు తీసి పక్కన పెడతారు, ఎందుకురా? అబ్బా చూస్తే టెంప్టింగ్ గా ఉంది కదా, టేస్ట్ చేద్దాం అసలు ఎట్టుందో. కరేపాకు వేస్తుంటే ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉండేది కదా. విషయం ఏంటంటే పొద్దున్న 7:30కే తినేసా సర్దుకుడు. కడుపులో కొక్కులు తవ్వినాయి. 7:30కే తినకపోతే ఇంట్లో పని చేయొచ్చు కానీ నువ్వు సోదాపు టేస్ట్ గురించి చెప్పంటారా? నోట్లో ఒక ముద్ద పెట్టాక అర్థమైంది ఎక్కువ మిరపకాయలు వేసాను. నోట్లో మంటకి ఏడుపు వచ్చింది, కానీ మీకోసమే నవ్వుతున్నా.